మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వేలుపల్లి చేతిన సుమన్ టీవీ రిపోర్టర్. గురజాల నియోజకవర్గం గురజాల మండల కేంద్రం నుంచి దైదా బిలం శివ అమరలింగేశ్వర స్వామి బిలం వరకు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దైదా అమరలింగేశ్వర స్వామి బిలం ఇక్కడ దైదా అమరలింగేశ్వరుడు స్వయంభూతో వెలిసిన స్వామి. ఇక్కడ గతంలో ఈ స్వామి వారిని ఒక ఆవుల కాపరికి కళ్ళలో కనబడి, ఆ ఆవుల కాపరికి నేను పలానా చోట దైదా బిలంలో ఉన్నాను, ఈ దైదా బిలం ఒక దిట్టమైన అడవిలో, అదేవిధంగా సుమారు 1 కిలోమీటర్ లోయలో ఉంటుంది, ఆ మధ్యలో వెలిశాను అని చెప్పేసి ఆవుల కాపరికి కళలో కనబడి, నాకు నిత్యం పూజలు జరగాలి, నీ ద్వారా అక్కడ ప్రజలకు నేను బయటికి రావాలి అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ ఆవుల కాపరికి కళలో కనబడ్డాడు స్వామివారు. ఆ ఆవుల కాపరే ఇక్కడ స్వామివారిని గ్రామ పెద్దలతోటి ఆ లోయలోంచి గృహలోంచి బిలంలోంచి స్వామివారిని గుర్తించినట్టు గతంలో పెద్దలు గాని ఇక్కడికి వచ్చే భక్తులు గాని చెప్తూ ఉన్నారు. ఈ స్వామివారిని నిత్యం పూజించి, అదే విధంగా స్వామివారు ఇక్కడ స్వయంభూగా పిలిచారు. ఇక్కడ స్వామివారిని అభిషేకాలు, అదే విధంగా స్వామివారిని తాకడం అంటే చాలా పుణ్యం. శివాలయంలో కొన్ని శివలింగాలను తాకనీయరు, అదే విధంగా ఇక్కడ శివలింగాన్ని తాకనీయడంతో స్వామివారు మనకి ఆ కటాక్షం అనుకరణ ఉంటుంది అని చెప్పేసి భక్తులు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ పిల్లలు లేనివారు, సంతానం లేనివారు, పెళ్లి కానివారు, విద్య, వైద్య అనేక రంగాల్లో స్వామివారి మనసారా ఈ కలుషితం లేకుండా ఆ కోరిక కోరుకొని 11 వారాలు 5 వారాలు ఎవరి చేతనైనట్టు వారు ప్రతి వారం స్వామివారిని సోమవారం దర్శించుకొని వెళితే ఖచ్చితంగా కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పేసి భక్తులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా సోమవారం రోజు ఇక్కడ నిత్య అన్నదానం, అదేవిధంగా దేవాదాయ కమిటీ వారు ఇక్కడ మరెన్నో అవకాశాలు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన వసతులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రవాణా వ్యవస్థ ఉంది. అదేవిధంగా చాలా మంది భక్తులకు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాదు, రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు, పలు రాష్ట్రాల నుంచి కూడా ఈ దైదా అమరలింగేశ్వర బిలంకి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటున్నారని చెప్పేసి దేవాదాయ శాఖ కమిటీ వారు కూడా చెప్తున్నారు. మనకి ఇంకా మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాము, ఇంకా భక్తులకు మరింత కష్ట సౌకర్యం లేకుండా సోమవారం దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అధికారులు, అదే విధంగా భక్తులు కూడా మాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు, అసౌకర్యాలు లేవు, స్వామివారిని ప్రత్యక్షంగా తాకడంతో మాకు చాలా ఆనందంగా ఉంటుంది. వసతులు కూడా రవాణా వ్యవస్థ కానీ అదేవిధంగా అన్ని రకాల వ్యవస్థలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి కూడా భక్తులు చెప్పుకుంటూ వస్తున్నారు. దైదా గ్రామం ఇక్కడ స్వయంభూగా వెలిచారు, అమరలింగ స్వామివారు అంటారు. ఇక్కడ స్వయంభూ వెలిచినందువల్ల అనుకున్న కోరికలన్నీ చాలా బాగా నెరవేరుతూ ఉంటాయి. కానీ భక్తులందరికీ బాగా అనుకూలంగా ఉంటుందని చాలా మంది భక్తులు వేలాది వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సోమవారము ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి, అభిషేకాలు కానీ అన్ని జరుగుతుంటాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే లింగాహారానికి ప్రతి ఒక్కరి చేత అభిషేకాలు చేస్తాం, బాగా అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడ దైదా బిలం అండి వద్దన గురజాల మండలం పలనాడు జిల్లాలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ దైదా బిలం అనేది ఒకప్పుడు ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు ఈ సిద్ధవనంలో స్వయంభూగా వెలిసిన స్వామివారిని పూజా కార్యక్రమాలు చేయించేవారు. మానవుల చేత పూజా కార్యక్రమాలు అందాలని ఒక భక్తుడు ఆవులకు వచ్చేసి స్వామివారు అక్కడ ఆరు చెట్టు కింద పడుకొని స్వామివారు స్వప్నంలో వచ్చి నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, ఇక్కడ మానవుల చేత పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరగాలని స్వామివారు వాళ్ళకి స్వప్నంలో చెప్పడం జరిగింది. అతను గ్రామంలోకి వెళ్ళి ఆ గృహలోకి వెళ్ళి స్వామివారిని చూసి 10 మందికి కూడా చెప్పగలిగారు. అప్పటి నుంచి కూడా ఈ గృహలో స్వామివారు స్వయంభూగా వెలసి ఉన్న స్వామివారు వచ్చి భక్తులు కృష్ణా నదిలో స్నానం చేసి స్వామివారు ఏ కోరిక కోరినా గాని భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి
సోమవారం ప్రతిరోజు కూడా భక్తులు ఎంతో పర్వదినంగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కార్యక్రమాల్లో పాలు పొంగళ్ళు పొందించుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి రోజు కూడా నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. స్వామివారి కార్యక్రమానికి పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ, పెళ్లిళ్ళు కాని వాళ్ళు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని 5 వారాలు 11 వారాలు తిరగంగానే వారికి స్వామివారు కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఈ బైదబెలంలో స్వయంభుగా వెలసిన అమర లింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నట్లయితే కృష్ణా నది ఒడ్డున బైదబెలము గురజాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మన గుంటూరు జిల్లాలోనే, ఇది పల్నాడు జిల్లాలోనే స్వామివారు ఎంతో ప్రసిద్ధిగాంచిన స్వామివారు కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాన్ని పొందాలని తెలియజేస్తూ ఉన్నాము. గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ గా వర్క్ చేస్తాను. ఈ దైదబెలం వచ్చేసి పల్నాడు జిల్లా గురజాల మండలం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా పురాతనమైన ఒక ప్రశస్తి ఉంది ఈ దేవాలయానికి. ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడ వచ్చేసి గొప్ప గొప్ప ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేసేవారని ప్రతీతి. ఆ విధంగా ఋషులు మునులు తపస్సు చేసుకుంటూ ఉంటుంటే ఒక ఆవులు, అంటే ఇక్కడ ఆవులు కాసే ఒక వ్యక్తి ఈ స్వామి వారిని కనుగొనడం జరిగింది. నేను ఇక్కడే పుట్టాను, మా ప్రాపర్ కూడా ఇక్కడే. ఒక 5 ఇయర్స్ నుంచి ఈ ఊర్లోనే గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ గా చేస్తున్నాను. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అనేక వేల మంది భక్తులు చాలా దూరాల నుంచి, హైదరాబాదు అనేక ప్రదేశాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మాకు ఒక గొప్ప ఎడిటర్ గారే కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదానం జరిగింది. దాని వల్ల భక్తులకి ఎటువంటి, అంటే ఎంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకైనా అన్నదానం జరగడం వల్ల వాళ్ళు శుభ్రంగా భోంచేసి వెళ్లే ఫెసిలిటీస్ ఉన్నాయి. భక్తులకు కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఇక్కడ బాత్రూమ్లు గానీ అన్ని, చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ గానీ అంతా చాలా బాగుంది. ఇంకా స్వామివారి గొప్పతనం ఏంటంటే ఇక్కడ స్వయంగా వెళ్తారనమాట. చాలా మంది, అనేక మంది పిల్లల కోసమని కాలినడకన వస్తా ఉంటారు. 15 కిలోమీటర్లు గురజాల నుంచి, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆడవాళ్ళందరూ కూడా ఇన్ని వారాలని మొక్కుకొని కాలినడకన వస్తా ఉంటారు ఈ దేవుడి దగ్గరికి. ఆ విధంగా రావడం వల్ల ఏంటంటే వాళ్ళ కోరికలు గాని, వాళ్ళు అనుకున్న, అంటే ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని గొప్ప నమ్మకము. అంటే నేను వచ్చిన దగ్గర నుంచి 6 ఇయర్స్ లోనే భక్తులు అనేది చాలా వేల సంఖ్యలో పెరగడం జరిగింది. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు అంతా, ఇక్కడైతే భక్తులకి ఏ విధమైనటువంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా డెవలప్ చేశారు ఈ 5 ఇయర్స్ లో కూడా. అంటే స్వామి గారు కూడా భక్తులు అనుకున్న విధంగా ఆ కోరికలు తీర్చడం గానీ అంతా చాలా బాగుంటుంది. వస్తున్నాను. ఇక్కడ మనం ఏది అనుకుంటే అక్కడ జరిగిపోయింది. ఇక్కడ శ్రీ అమర లింగేశ్వర స్వామి స్కూల్, ఇక్కడ మనం అనుకొని ఇన్ని వారాలు కానీ తిరిగి మనకి ఇది కావాలి అనుకుంటే మనకు ఖచ్చితంగా శివుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఆ శివుడు ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తాడు.